నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మనం చాలా చోట్ల హో ఓపెనో ఓపెనో అనే వర్డ్ వింటుంటాం. అసలు ఏంటిది? దీనివల్ల యూజ్ ఏంటి? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రమ్యకృష్ణ. రమ్యకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. హో ఓపెనో ఓపెనో అసలు ఏంటండి ఈ వర్డ్? ఇది హోపోనోపోనో అనేది ఒక హవాయి టెక్నిక్ అన్నమాట. అంటే ఇది మేనిఫెస్టేషన్ కాదు, హీలింగ్ ప్రాసెస్. హీలింగ్ అంటారు. హోపోనోపోనోలో 4 వర్డ్స్ ఉంటాయి. మ్యాజికల్ వర్డ్స్ అనొచ్చు, పవర్‌ఫుల్ వర్డ్స్ అనొచ్చు. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 వర్డ్స్ వల్ల మన జీవితంలో ఎంత ఇంపాక్ట్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఐ యామ్ సారీ అన్నప్పుడు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా మనీ ఇష్యూస్ చూసుకుంటున్నాం. ఏదైనా కానీ మనీ గురించి కానీ, హెల్త్ గురించి, మన హెల్త్‌కి సంబంధించినది మన మీదనే మనం టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే రిలేషన్‌షిప్స్ చాలా మందికి బాగుండదు. కాబట్టి రిలేషన్‌షిప్ మీద, జాబ్ గురించి అంటే తెలిసి తెలియక మనము మన ఆలోచనలు ఒక ఒక వ్యక్తి మీద కానీ, ఒక వస్తువు మీద కానీ ఏదైతే పెడతామో దాని వల్లనే మనకి రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. దానికి హీల్ అవ్వడానికే హోపోనోపోనో అనే టెక్నిక్ అనేది మనం యూజ్ చేస్తాం. యాక్చువల్‌గా డాక్టర్ హ్యూలెన్ ఆయన ఈ టెక్నిక్ అనేది బయటకి తీసుకొచ్చారు. తనేం చేశారంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన లైఫ్‌లో ఆయన ఏం చేశారు, హోపోనోపోనో అంటే మెంటల్ పేషెంట్స్ ఉన్నారు. హవాయి మెంటల్ హాస్పిటల్‌లో ఒక 30+ మెంటల్ పేషెంట్స్ ఉన్నారు. దగ్గరికెళ్తే మనిషిని రక్కేస్తున్నారు. మరి ఆ మనుషుల్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది అర్థం అవ్వటం లేదు. అప్పుడు ఈయనేం చేశారంటే, వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి, ఆ ఫోటోస్ ఆయన డైరెక్ట్‌గా వాళ్ళని చూసింది లేదు. ఎక్కడో ఉండి ఆయన జస్ట్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే తీసుకొని మొత్తం కూడా ఆ ఫోటోస్ చూస్తూ వాళ్ళ బయోగ్రఫీ ఏదైతే ఉందో తెప్పించుకొని పూర్తిగా ఓపెన్ చేశారు. అంటే వాళ్ళని అలా చూడడం కూడా మనదే తప్పు. అంటే వాళ్ళు మెంటల్ పేషెంట్స్‌గా చూస్తున్నాం. అదే వాళ్ళు హ్యాపీగా, ఆనందంగా ఉన్నారని మనం ఎందుకు అలా ఆయన థింకింగ్ ప్రాసెస్ చేంజ్ చేసుకొని నిరంతరం 108 టైమ్స్ అలా చెప్పడం ద్వారా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళు క్యూర్ అయిపోయారు. అంటే ఒక మెంటల్ పేషెంట్స్ క్యూర్ అయ్యారంటే మీరు ఎంత శక్తివంతంగా ఉంటుందో చూడండి. ఏంటి ఈ వర్డ్ అసలు మీనింగ్ ఏంటండి? ఎక్కడి నుండి వచ్చింది ఈ వర్డ్? హవాయి దేశం నుంచి వచ్చింది. మెయిన్‌గా ఐ యామ్ సారీ. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనీకి తీసుకుందాం. ఐ యామ్ సారీ అంటున్నాం. అంటే మనీకి సంబంధించిన చాలా నెగెటివ్ థాట్స్ మనం చేసింటాం. అయ్యో! మన దగ్గర డబ్బులొస్తాయో లేదో, ఖర్చయిపోతాయేమో ఇవన్నీ. అంటే డబ్బులున్న వాళ్ళు చెడ్డవాళ్ళు. ఇలా చాలా థాట్స్ మనం పెట్టాం మనీకి సంబంధించినవి. కానీ తెలీదు. చాలా మంది వేరే వాళ్ళు అంటూ ఉన్నా కూడా మనం ఏమంటే తల ఊపుతుంటాం. తెలియకుండానే సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిపోతాయి. అదేమవుతుంది? ఏమన్ ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నాం. మన దగ్గరికి మనీ ఫ్లోటింగ్ ఇబ్బందవుతున్నప్పుడు, ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఓకే. మనం తప్పు తెలుసుకున్నాం. ఐ యామ్ సారీ అని చెప్తున్నాం. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇంకొకసారి నేను చెయ్యను. ప్లీజ్ ఫర్గివ్ మీ. మనీకి సంబంధించిన నెగెటివ్స్ ఏవో చేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్తున్నాం. ఒక డివైన్‌కి కనెక్ట్ అయ్యో చెప్తున్నాం. అంటే జీరో పాయింట్ అనొచ్చు, వాయిడ్ అనొచ్చు. ఎవరైతే దేవతలు ఎవరైనా అనుకున్నా కూడా, ఒక సోర్స్ అనుకున్నా కూడా వాళ్ళకి పూర్తిగా సరెండర్ చేసుకోవడం. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ చెయ్యు అండ్ థాంక్ యూ. అంటే ఏదైతే కనెక్షన్ ఉందో, ఏదైతే నెగెటివ్ థాట్స్ ఉన్నాయో కట్ చేయడం. సోర్స్ నుంచి, డివైన్ నుంచి మనం అది క్లీన్ చేస్తూ థాంక్ యూ, ఐ లవ్ యూ. రిటర్న్‌గా మనము ఒక దైవత్వానికి థాంక్ యూ అని చెప్పడం. అంటే మనీకి ఈ వర్డ్‌కి సంబంధం ఉంటుందంటారా? సంబంధం ఉంది. మీకు ఇప్పుడు చెప్తాను. మనీ ఉంది, మనమున్నాం. ఈ మధ్యలో చాలా నెగెటివ్ థాట్స్ చేశాం కదా! నెగెటివ్ థాట్స్ చేసినప్పుడు ఒక మంచుంది. మధ్యలో మంచుంది. మన దగ్గరికి రావటం లేదు మనీ అనేది. అప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ అలాను ఈ మంచు కరగడం స్టార్ట్ అవుతది. ఈ మంచు కరిగినప్పుడు ఏమవుతుంది? మనీ మన దగ్గర రావాల్సిందే కదా! దట్ ఈస్ ద ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో హీలింగ్ ప్రతీదీ కూడా హీల్ అవుతుంది. అప్పుడు మనకి మనీకి సంబంధించినవన్నీ కూడా కదలడం, మనీకి స మనకు మనీ మన వరకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎలాంటి సమయంలో ఈ వర్డ్‌ని పదే పదే పలికితే మంచి జరుగుతుంది? ఎప్పుడైనా మనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటున్నాయి. ఒకరు డబ్బులిచ్చుంటారు. వాళ్ళు రిటర్న్‌గా మనకి ఇచ్చుండరు. ఈ మెయిన్‌గా జరుగుతున్న ప్రాసెస్ ఇవే. మెయిన్‌గా ఆ పర్సన్స్‌కి మనము ఆ మనీకి 108 టైమ్స్ హోపోనోపోనో చేసుకోవాలి. చేసే కొద్దీ మన ఇంటెన్షన్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, ఆ క్లీనింగ్ ఏదైతే ఆ మంచు ఉంటుందో అది కరిగిపోయినప్పుడు వన్స్ అతనే వచ్చి కాల్ చేసి మరీ డబ్బులిచ్చేస్తారు. ఇలాంటి ఏమన్నా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. ప్రాక్టికల్‌గా రుజువైంది ఏమన్నా ఉందా మనీకి దీనికి? సంబంధించింది, గోల్డ్‌కి సంబంధించి చాలా ఉన్నాయి. హ్మ్. రీసెంట్‌గా ఒక అమ్మాయికి యాక్చువల్‌గా బ్యాంక్‌లో ఏదైతే మనం లోన్స్ తీసుకుంటారో హ్మ్. టుమారో మార్నింగే కట్టాలి. లేదంటే అవి ఎళ్ళిపోతాయి. సో, తనేం చేసిందంటే గోల్డ్‌కి సంబంధించింది పూర్తిగా నైట్ అంతా కూడా తన చైన్ తీసుకొని
ఇది రియల్గా ఎక్స్పెరిమెంట్ అయింది. తన చెయ్యిని తీసుకొని పూర్తిగా ఓపెన్ అప్ చేసుకున్నది. మార్నింగే తనకి 12:00కి బ్యాంక్కి వెళ్ళాలి. 10:00 వరకు 1 రూపీ కూడా లేదు తన దగ్గర. నైట్ అంతా పూర్తిగా సరెండర్ అయ్యి ఓపెన్ అప్ చేసుకుంది గోల్డ్కి సంబంధించింది. చేసుకున్న తర్వాత 12:00 అంటే 11:30 టైంకి వాళ్ళ నాన్నగారికి ఏదో మనీ రావాల్సింది పూర్తి అమౌంట్ వచ్చేసింది. తను ఏదో ఇంట్రెస్ట్ కడదామని అనుకుని వెళ్తే పూర్తిగా గోల్డ్ అన్ని కూడా తన ఇంటికి తెచ్చేసుకుంది. ఎన్నో లక్షలు పెట్టేసి తను తీసుకుని వచ్చింది. అంటే అంటే ఎంత ఏదో ఒక మార్గం వస్తుంది. మార్గం ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే ఈ మంచు ఉంది కదా, మనకి మధ్యలో గోల్డ్కి మధ్యలో ఉన్న మంచు కరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఆపర్చునిటీస్ అనేవి పూర్తిగా వచ్చేసి మనకి ఏదైతే కావాలో అది వచ్చేస్తుంది. సో రియల్ గా దీని జరిగినవి కూడా ఉన్నాయి. జరిగినాయి, చాలా జరిగాయి. ఓపెన్ అనేది మామూలు విషయం కాదు, క్లీనింగ్ ప్రాసెస్. మనం ఒక అంటే ఆ టెక్నిక్ ఎలా యూజ్ చేయాలన్నది మీ క్లాసెస్ కి అటెండ్ అయితే మీరు చెప్తారా? క్లాసెస్లో అసలు ఓపెన్ ఎలా చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఒక వస్తువుకి కానీ, ఒక జాబ్కి గురించి కానీ, హెల్త్ గురించి కానీ, ఏవైనా కూడా చేసుకోవచ్చు మనం. సో ఓపెన్ అనేది మామూలు ప్రాసెస్ అయితే కాదు, మంచి టెక్నిక్. దాంతోపాటు నేను రామ్త విజ్డాన్ని కలిపి చేస్తాను. ఓపెన్ అనేది క్లీనింగ్ ప్రాసెస్, హీలింగ్. రామ్త విజ్డమ్ అనేది క్రియేషన్, మన భవిష్యత్తు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. ఆ రెండు కంబైన్గా చేసినప్పుడు ఎక్సలెంట్గా మనకి డెలివర్ అవుతుంది. అంటే వచ్చిన వాళ్ళకి మీ క్లాసెస్ కి అటెండ్ అయిన వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కదా, ఎలాంటి యూస్ ఉంటుంది? వాళ్ళ లైఫ్లో ఉన్నతంగా ఎదగాలి ఫిక్స్ అయిన వాళ్ళు దే ఆర్ వెల్కమ్. మనీ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, రిలేషన్షిప్స్ ఉంటాయి, జాబ్ ఆల్రెడీ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ వర్క్ టైం స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు, ఎన్ని అవర్స్ నుంచి ఎన్ని అవర్స్లో వాళ్ళు చేసుకోవాలని ఉంటుంది. అండ్ ప్యాకేజెస్ కూడా వాళ్ళు అనుకున్న ఆ ప్యాకేజెస్ కూడా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అంటే బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, హెల్త్ సమస్యలు ఉన్నా మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వడం వల్ల తగ్గిపోతాయా? సమస్య Definitely గా. పరిష్కారం అవుతుందా? సమస్యకి 21 days సొల్యూషన్స్ డెఫినెట్గా 21 days. అంటే 21 days మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా. షూర్. అంటే తర్వాత కూడా వినదలుచుకుంటే వినొచ్చు. వినదలుచుకో. సో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ కు ఉంది, అంతేనా? డెఫినెట్లీ. థ్యాంక్ యూ రమ్య గారు. మీరు కనుక రమ్య గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.